ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అన్న? సో మన తెలుగు భాషని కాపాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. భయ్య ఏమని అడుగుతున్నా అంటే ఎన్ని కంట్రీస్ తిరిగాడని అడుగుతున్నాడు. దానికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను? సో ఇది నా న్యూ సైకిల్ అండి. మీరు నన్ను కనుక ఫాలో అవుతుంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ సైకిల్ ఎందుకు కొన్నాను ఏంటనేది ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. అవును, మీరంతా షాక్ అయ్యే ఉంటారు వీడియో చూసి, మరి అదంతా నిజమే అండి. సో ఎన్ని కంట్రీస్ తిరిగానంటే నేను ఫస్ట్ వచ్చేసి బై ఫ్లైట్ థాయిలాండ్ వెళ్ళాను. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ థాయిలాండ్. నెక్స్ట్ వచ్చేసి వియట్నాం. అవి రెండు కూడా నేను బై ఫ్లైటే వెళ్ళాను. తర్వాత ఏంటంటే నా దగ్గర మనీ లేవన్నమాట. మనీ అనేది చాలా తక్కువ ఉంది. ట్రావెలింగ్ ఎలా చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే నాకు సైకిల్ ఎందుకు నడపకూడదనే ఆలోచన వచ్చింది. సైకిల్ దొక్కుతానే ట్రావెలింగ్ అనేది చేశాను. బంగ్లాదేశ్ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని బంగ్లాదేశ్లోకి వెళ్ళాను. అలాగే మయన్మార్ బోర్డర్ దాకా కూడా వెళ్ళాను. ఇంకా అలా ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే అందరూ కూడా నన్ను గుర్తిస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను గుర్తించడానికి గల కారణం కూడా బంగ్లాదేశ్ వీడియోసే. ఆ వీడియోస్ పాపులర్ అవడం వల్ల అదొకటను. ఇంకోటి నేను కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియో చూసిన యూట్యూబ్ క్రియేటర్స్ అంతా ఎవరైతే ఉంటారో మీరంతా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డైలీ ఒక యూట్యూబ్ షార్ట్ ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి. ఎందుకు సక్సెస్ గారు మీరు ఎవరైనా సక్సెస్ అవుతారు ఈజీగా. హాయ్. సో అది ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా నాకు హాయ్ చెప్పారు. అది అమ్మాయిలు కదా. సో అలా ఉంటుంది. మీరు కూడా డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ఓకేనా? మీ పేరు ఏం పేరు? వివేక్. రాగానే రిసీవ్ చేసుకుని మంచిగా వీడియో తీశారు. సో ఇలాగే ఉండాలి. ఏదైనా కంటెంట్ ఉంటే మనం క్యాప్చర్ చేసేయాలన్నమాట. ఏదో చెప్పేసి నేను హార్ట్లో నుంచి వచ్చేసినాయి మొత్తం. అన్న ఈ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అన్న? లైక్ ఇప్పుడు హైదరాబాద్లో సైకిల్ తొక్కుతున్నారు కదా, సో లైక్ ఎలాగుంది? హైదరాబాద్ చాలా మంది ఫ్యాన్స్ ఇట్లా చెప్తున్నారు కదా, సో మీ ఫీలింగ్ ఎలాగుంది? అంటే నేను మొన్నటి వరకు బంగ్లాదేశ్లో ఉన్నా కదా, ఇక్కడికి రాగానే ఏంటంటే ఆంధ్రాలో ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారా బాబు అని చెప్పి నాకే షాక్గా ఉంది చూస్తుంటే. నిజంగా ఏం అర్థం కావట్లేదు. రోడ్డు మీద వెళ్తుంటే అన్న మీరు బంగ్లాదేశ్లో మొన్నటి వరకు తిరిగారు కదా, అప్పుడే వచ్చేసారు ఏంటంటే ఆ పాత వీడియోలన్నీ మీకు ఇప్పుడు రికమెండ్ అవుతున్నాయి. నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒక ఓల్డ్ వీడియో చూసారనుకోండి, ఆ నెక్స్ట్ వీడియో కూడా మీకు రికమెండ్ అవుతుంది యూట్యూబ్లో. సింపుల్. అలాగే ఆ వీడియోలన్నీ చూస్తా కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను అప్పుడే ఎలా వచ్చేసారు అన్నట్టుగా అడుగుతున్నారు. అన్న ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, మీకు ఏది బెస్ట్? ఐస్ క్రీమ్ తింటారా మీరు? నార్మల్గా ఐస్ క్రీమ్ తింటారా? అంటే నాకు రేరా లేకపోతే ఐస్ క్రీమ్ తింటారు కదా. సో ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, ఏది బెస్ట్ ఐస్ క్రీమ్ అనిపించింది మీకు? ఐస్ క్రీమా? టేస్ట్ చేస్తారు కదా. ఇదేం క్వశ్చన్ బ్రదరు? టేస్ట్ విషయంలో అడుగుతున్నాను అన్న. సో టేస్ట్ విషయం అంటే నాకు తెలిసి ఏదో ఉంది బ్రదర్, మన ఇండియాలోనే ఉంది. దాని పేరు నాకు స్ట్రైక్ అవట్లా. సో ఐస్ క్రీమ్కి ఏదో స్పెషల్ ఉంది, మీకు ఐడియా ఉందా? పేరు కూడా గుర్తుకు రావట్లే నాకు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అన్నట్టు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ మనమంతా ఒకటే అండి. యూట్యూబ్ క్రియేటర్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, సో ఈ భయ్య నేను ఆ కెమెరామ్యాన్ ఎవరైతే తీస్తున్నారో అంతా ఒకటే. ఈ ప్రొఫెషన్ అంతా తీసి పక్కన పెట్టేస్తే, సో అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? వి ఆల్ ఆర్ సేమ్, వి ఆల్ ఆర్ ఫ్రమ్ వరల్డ్. ఒకసారి చెప్పండి, వి ఆల్ ఆర్ ఫ్రమ్ వరల్డ్. యా. బ్రదర్ ఏమంటున్నా అంటే యూత్కి మీరు ఇచ్చే సందేహం సలహాలు ఏంటని అడుగుతున్నాడు. యూత్ సంగతి తీసేయండి. యూత్ అంతా చదువుకుంటున్నారు, లైఫ్లో పైకి వచ్చేస్తారు. క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. కష్టపడే క్రియేటర్స్ గురించి. చాలామంది కష్టపడుతున్నారు కదండి, కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి సక్సెస్ అనేది లేదు. ఎందుకంటే మనమే తొక్కేసుకుంటున్నాం వాళ్ళని. వాడు పైకి ఎదుగుతున్నాడు రా అని చెప్పి మనమే వాళ్ళని సపోర్ట్ చేయట్లా మనం. ఇప్పుడు నేనున్నానండి ఫర్ సపోజు, ఎవరైనా కష్టపడుతున్నారు ఫర్ సపోజు, ఇప్పటి నుంచే నా మైండ్లో ఒకటే ఉంది. ఒక హాలీవుడ్ అంటానంటే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉందండి. ఏదైనా మనం ప్లేస్కి వెళ్ళాలంటే సెర్చ్ చేస్తాం. ఆ సెర్చ్ చేయగానే ఆ ఇంగ్లీష్లో ఒకటి సెర్చ్ చేస్తే 100 వీడియోలు వస్తాయి. అదే మన తెలుగులో సెర్చ్ చేస్తే 1-2 వీడియోలోనే వస్తాయి. ఎందుకు ఒకసారి ఆలోచించారు మీరు? మన తెలుగులో జనాభా చూసుకుంటే 15 కోట్ల వరకు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ కలిపి. అంటే ఎంత? ఒక దేశ జనాభాతో సమానం మన రాష్ట్ర జనాభా. అంటే ఇప్పుడు థాయిలాండ్ జనాభా ఉందండి 7 కోట్లు. అలాగే మనం పక్కన మయన్మార్ జనాభా ఉంది, ఎంత? 5 కోట్ల సంథింగ్. ఒక దేశ జనాభానే 5 కోట్లు 7 కోట్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాభా, తెలుగు మాట్లాడే వాళ్ళ జనాభా 15 కోట్ల వరకు ఉంది. అంటే అప్పుడు మన వీడియోలు ఎన్ని రావాలి సెర్చ్ చేస్తే? ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుతుందంటే మనం క్రియేటర్స్కి సపోర్ట్ ఇవ్వట్లేదండి. మీరు కూడా కష్టపడే ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా పైకి వస్తారు. మన తెలుగులో కూడా ఒక వీడియో కొట్టంగానే ఒక 10 వీడియోలు వస్తాయి. ప్రశాంతం కంటెంట్ ఒకటి నచ్చపోయినా ఒకటి ఏమో ఒకళ్ళు వీడియో చేశారండి, ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకపోతే ఇంకొక వీడియోలో రావచ్చు, తప్పేం లేదు. మీరు అనుకోవచ్చండి, ఒక క్రియేటర్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బంగ్లాదేశ్ వెళ్ళాను, మళ్ళీ అన్న వెళ్ళాడు కదా నేను ఎందుకు వెళ్దాం అని అనుకోవచ్చు. మీరు వెళ్ళండి, అక్కడ నేను చూపించిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి చూపించండి, లేదా నేను చూపించండి కొత్త తరహాలో. మీరు చెప్పే పాయింట్ అర్థం అవ్వచ్చు కదా. అవును. సో సింపుల్. నా వరకు అదే అబ్బా, మీరంతా సపోర్ట్ ఇవ్వండి.
మీరు ఇప్పుడు ఎలాగో మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి, నేను కూడా సపోర్ట్ ఇస్తాను. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇండైరెక్ట్గా నేను కనపడకపోవచ్చు, ఒక్కోసారి కనపడవచ్చు, సపోర్ట్ అయితే ఇస్తాను. నా ప్రోత్సాహం అయితే ఉంటుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలన్న. ఇప్పుడు మీరు అడిగారు, నేను ఇచ్చాను సపోర్ట్, అలాగే మీరు కూడా ఇవ్వాలి. ఓకేనా? నేను చెప్పేది ఒకటే అండి, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చి చేయాలండి, నేను చెప్తే చేయకూడదు. నేను చెప్పేది అదే. ఓకే, బాయ్ బాయ్.